హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారండి? ఎలా ఉన్నారు? అండ్ అలాగే 2 డేస్ నుంచి కంటిన్యూయస్‌గా రెయిన్ పడ్డం, అస్సలు బయట క్లైమేట్ చల్లగా ఉంది గానీ, లోపలైతే కనుక మనకి వేడివేడిగా ఫుడ్ ఏం తినాలా అనిపిస్తుంది. చాలామంది బిర్యానీ అనుకుంటారు కానీ, ఈ రెయిన్ సీజన్‌లో అంతకన్నా చాలా బెనిఫిట్ ఉండే ఒక ఫుడ్ ఐటెమ్ చూపిస్తానండి చూడండి. మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా జలుబు, దగ్గు, గొంతు నొప్పి అలాగే ఈ రెయిన్ సీజన్‌లో వచ్చే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయినా అలాగే ఫుడ్ డైజెషన్ కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. ఈ విధంగా రైస్ అనేది చేసుకొని చూడండి. ఫస్ట్‌గా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బాండీ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అండ్ అలాగే లైట్‌గా నెయ్యి కూడా వేయండి. అయి వేడెక్కిన తర్వాత తాలింపులనేది యాడ్ చేయండి. తాలింపులు కూడా చిట్పట్లాడి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత లైట్‌గా జీలకర్ర అనేది యాడ్ చేయండి. జీలకర్ర కూడా మగ్గిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి చాప్ చేసి ఉంచుకుంటాం. అవి కూడా యాడ్ చేయండి. అవి గూడా లైట్‌గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 కరివేపాకు రెబ్బలనేది వేయండి. కరివేపాకు ఎక్కువేసుకుంటే మంచిదే. కరివేపాకు తింటే జుట్టుకు కూడా చాలా మంచిది. అండ్ అలాగే అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ లైట్‌గా పసుపనేది వేసుకోండి. పసుపు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కావాల్సింది ఎంత ఫుడ్ అనేది అంటే ఎంత రైస్ తీసుకుంటామో దానికి సరిపడా వామ్ అనేది యాడ్ చేయండి. ఏంటి వామ్ అనుకుంటున్నారా? అదేనండి నేను చేసేది వామ్ రైస్. వామ్ అనేది చాలా మంచిదండి. ఈ రెయిన్ సీజన్‌లో పిల్లలకి అప్పుడప్పుడు సడెన్‌గా ఏదైనా కర్రీ ప్రిపేర్ అవ్వకపోయినా ఈ విధంగా చేయండి. డైజెషన్‌కి మంచిది. అండ్ అలాగే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావు. వామ్ రైస్ అనేది తినడం వల్ల చక్కగా పొట్ట గూడా చాలా క్లీన్‌గా ఉంటుందండి. చాలా హెల్తీ గూడా. అండ్ అలాగే ఈ పసుపు ఇయన్నీ వాము అన్నీ మొత్తం వేగిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత రైస్ అనేది యాడ్ చేసుకోండి. రైస్ కూడా 2, 3 మినిట్స్ పాటు చక్కగా మగ్గిన తర్వాత మనకి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేసుకొని లాస్ట్‌లో దింపే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు కావాల్సిన వామ్ రైస్ అనేది రెడీ. నెక్స్ట్ మనం ప్లేటింగ్‌కి ప్రిపేర్ చేద్దాం రండి. వామ్ రైస్ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. చాలా బావుంటుంది. రెగ్యులర్‌గా తింటూ ఉండనండి. చాలా మంచిది. అండ్ అలాగే ప్లేట్‌లో మనం వామ్ రైస్ అనేది తీసుకున్నాము. అండ్ అలాగే ఇందాడే వేడిగా నేనైతే కనుక చక్కగా బెల్లం జిలేబీలని తెచ్చానండి. బెల్లం జిలేబీ గూడా వామ్ రైస్‌తో తింటే అబ్బబ్బా! మామూలుగా లేదండి. దీని ముందు ఏ ఫుడ్ అయినా సరే వృధా అనిపిస్తుంది. అంత అంటే అంత టేస్ట్‌గా ఉంటుందండి. అండ్ అలాగే వేడిగా ఈ వామ్ రైస్ తింటుంటే బయట కూల్ క్లైమేట్‌కి చాలా అంటే చాలా అదిరిపోయిందండి. మీరు గూడా ట్రై చేయండి. అండ్ అలాగే పిల్లలకు కూడా రెగ్యులర్‌గా పెడుతూ ఉండండి. చాలా మంచిదండి. సీరియస్‌గా చెప్తున్నాను. ఎందుకంటే ఎలాంటి మనకి అప్పుడప్పుడు గొంతుకు నొప్పిగా ఉన్నా గూడా, జలుబు చేసినా కూడా ఈ వామ్ రైస్ వేడిగా తినండి. చాలా బావుంటుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్.